సో కాంగ్ ఎందుకు గాడ్జిల్లా ముందు తలంచట్లేదు? కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ ఈవెంట్స్ తర్వాత అన్ని టైటాన్స్ గాడ్జిల్లా ముందు బో చేశాయి. కానీ ఇక్కడ గాడ్జిల్లా కాంగ్ ని భయంకరంగా డిఫీట్ చేయడమే కాదు, ఆ బ్యాటిల్ వల్ల కాంగ్ ఆల్మోస్ట్ చనిపోయేవాడు. బట్ అలాంటి సినారియోని ఫేస్ చేశాక కూడా వైడిడెంట్ బో అంటే గాడ్జిల్లాకే కాదు, కాంగ్ ఆల్మోస్ట్ ఏ ఆల్ఫా టైటానిక్ కూడా బో చేయడు. వెల్ టైటానస్ కాంగ్ స్పీసీస్ అంతా అని కూడా చెప్పలేం. బికాస్ న్యూ ఎంపైర్ లో మెనీ కాంగ్స్ స్కార్ కింగ్ రూల్ కి భయపడి తనకు బో చేశాయి. మీన్స్ ఈవెన్ తన స్పీసీస్ లో కూడా మన కాంగ్ చాలా డిఫరెంట్. సో దీనికి రీజన్ మేబీ కాంగ్ తన స్పీసీస్ లో ఒక రాయల్ ఫ్యామిలీకి రిలేటెడ్ క్యాండిడేట్ అవ్వచ్చు. ప్రీవియస్ ఫిలిం లో కాంగ్ తన హోమ్ ని కనిపెట్టినప్పుడు పెద్ద డోర్, పిల్లర్స్, మెయిన్లీ ఒక థ్రోన్ తో ఒక క్యాసిల్ ని చూసాం. దీన్ని బట్టి చూస్తే స్కార్ కింగ్ కన్నా ముందు కాంగ్ యాన్సెస్టర్స్ రిమైనింగ్ టైటన్స్ కన్నా వెరీ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ని లీడ్ చేస్తూ హాలో ఎర్త్ ని రూల్ చేయొచ్చు. అండ్ ఆ కింగ్స్ కి మన కాంగ్ డైరెక్ట్ డిసెండెంట్ అవ్వచ్చు. దాని వల్లే తన బ్లడ్ లో ఏ టైటన్స్ కి బో చేయడం అనేదే లేదు.